జిల్లా రేకొండ మండలం లింగాల అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన మొర్రి సురేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాను. ఓకే సార్, యాజ్ సర్పంచ్ గా వినేందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? లింగాల గ్రామం, రేకొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. నేను లింగాల గ్రామ సర్పంచ్ని. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని. మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది. అందువల్ల ఈ మా గ్రామం పైలట్ ఇందిరామిల్ల పైలట్ గ్రామంగా ఎంపికైంది. దానికి మొదటి సంవత్సరం 50 ఇళ్ళు కట్టుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒక 25 నుంచి 50 ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇందిరామ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సీసీ రోడ్లు, సీసీ ట్రైన్లు, కొత్తగా ఏదైనా మాకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మంచిగా డెవలప్ చేసుకుంటున్నాం. ఓకే సార్, ప్రస్తుతం మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఫస్ట్ సీసీ సైడ్ డ్రైన్లు లేవు, అదే పారిశుద్ధ్య నిర్వహణ కొంచెం కరెక్ట్గా లేదు. దానికోసం మేము సీసీ ట్రైన్లు కావాలని ఎమ్మెల్యే గారిని అడిగితే ఇస్తున్నారు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంచెం ఇప్పటి నుంచే యూత్కు సహకరించండి. మేమే కరెక్ట్, మేమే చేయి చూపిస్తాం. మేము ఇంతకుముందు అన్ని రాజకీయాలలో జరగకపోయినా కూడా ఇప్పటి నుంచి మంచి చేయాలనే ఆలోచన యూత్కి మాత్రమే ఉంటుంది. యూత్ని గెలిపించండి. ఓకే సార్, నేటి యువతకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏదన్నా కూడా ఇంతకుముందు రాజకీయ నాయకులకు భయపడకుండా బయటకు వస్తే నాలా గెలవచ్చు. ప్రతిదీ గెలిచే ఛాన్సులు చాలా ఉంటాయి. వెనుక అడుగు వేయకండి. ఓకే సార్, మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా స్థానిక ఎమ్మెల్యే మాత్రం మా విలేజ్ వరకు మంచిగా చేస్తున్నాడు. మాకు ఇదే విధంగా ప్రోత్సాహం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను యూత్ సర్పంచ్గా గెలుపొందిన. నేను ప్రతిదీ ఊరు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదన్నా కూడా నాకు డబ్బు ముఖ్యం కాదు, ఫస్ట్ ఊరు డెవలప్మెంట్ ముఖ్యం. దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇట్లనే నాకు ఈ 5 సంవత్సరాల వరకు ఆయన నాకు ప్రోత్సహిస్తే ఊరు ఒక ఆదర్శగ్రామంగా ఉండేటట్టు చేస్తారు. ఎమ్మెల్యే గారికి కూడా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు. నాకు ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.